నీవే కోరుకున్నప్పుడు ఆ సమయంలో మరలా పశ్చాత్తపడుతున్న దావీదు, అయ్యో నేను పాపం చేశాను, ఎంత ప్రశాంతంగా ఉంటున్నాను ఆ దేశంలో, సమృద్ధిగా శాంతి సమాధానంగా ఉన్న దేశంలో అల్లరి కలగటానికి నేనే కారణమయ్యాను. ఆ ఒక యోబు వద్దురాజు అని చెప్పినప్పుడు మాట విని ఉంటే ఈ ఒక తంటాలు పడేవాడిని కాదు. ఆయన మాట విననందుకు ఈరోజు నేను చాలా ఇబ్బంది పడతారా. ప్రభువా 3 ఆప్షన్లు చేశారు, నేను ఏ ఆప్షన్ ఎంచుకోవాలో నాకు తెలియదుగా. నీ చేతులు నేను పడాలి, మనుషుల చేతులు పడితే బతకలేను, నీ చేతులని పడాలన్నప్పుడు ప్రియులరా దేవుడు ఏమి చేశాడంట, సరే అని చెప్పి 3 రోజులు ఆ యెరూషలేము మీద యూదా దేశం మీద తెగులు రావటానికి దేవుడు ఆజ్ఞాపించాడంట. ఒక దూత ఆ ఖడ్గాన్ని తీసుకొని ఆ యూదా దేశంలోనికి వచ్చినప్పుడు ఒక్క దినముననే 70,000 మంది చచ్చిపోయారంట. దావీదు చేసిన పొరపాటును బట్టి ఆ ఒక దూత తన ఖడ్గాన్ని తీసుకొని యూదా పట్టణం కోసం ఒక దినముననే 70,000 మంది, అక్కడ 70,000 మంది చచ్చిపోయారంట. తర్వాత